ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. అమ్మ రీసెంట్గా తమిళనాడులో ఒక చిన్న పిల్లని రేప్ చేసి చంపేస్తే అక్కడ ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ అధికారులందరూ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో ఇన్ని మైకులు ముందు పెట్టుకొని ముగ్గురు అధికారులు నవ్వుతున్నారు. అంటే అక్కడ జరిగిన సిచ్యువేషన్, ఒక చిన్న పిల్లని రేప్ చేసి ఒక చెరువులో పడేసి ఆ పిల్లని చూసిన వాళ్ళందరూ కూడా న్యాయం జరగాలి అని చెప్పి అందరూ బాధపడుతున్న సందర్భం, దాని గురించి ఎలా జరిగింది ఏంటి అని చెప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టి జనాలకి ఎక్స్ప్లెయిన్ చేసే టైంలో అక్కడ ఆ సీట్లో కూర్చున్న ఫీమేల్ దరిద్రం ఏంటంటే అసలు నువ్వు అమ్మాయివేనా అని చెప్పి కమెంట్లు పెడుతున్నారు ఆ వీడియోకి. ఆవిడ నవ్వడము, అటు ఇటు ఉన్న పక్కన ఇద్దరు మగవాళ్ళు కూడా నవ్వడము. అసలు సొసైటీ ఎటుపోతుంది? ఇప్పుడు వాళ్ళని రీసెంట్గా సస్పెండ్ చేశారు విజయ్ అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అసలు ఇటువంటి సిచ్యువేషన్స్ అంటే సొసైటీలో అంత పెద్ద పొజిషన్లో ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ చాలా బాధ్యతారహితంగా ఉండాలి. పబ్లిక్కి కూడా వాళ్ళు అవేర్నెస్గా చెప్పాలి. అటువంటి వాళ్ళే సిగ్గుపడుతూ ఆమె ఇట్లా గోర్లు ఇట్లా అనుకుంటూ నవ్వుకుంటూ బిహేవ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అసలు ఎంతవరకు కరెక్ట్ కాదు, అసలు కరెక్టే కాదు. ఆ సందర్భంలో నవ్వెందుకు వస్తుంది? అది ఎటువంటి పరిస్థితి? అది ఒక బిడ్డ, చిన్న బిడ్డ, అది వాళ్ళ బిడ్డ అనే ఒకసారి ఊహించుకుంటే నవ్వుతుందా ఆమె? కదా. ఎవరైతే ఎవరి బిడ్డ అయినా మన బిడ్డలాగే మనం ఫీల్ అవుతాం కదా. ఒక బిడ్డకు జరిగిన దారుణాన్ని అందులో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు బోల్డ్ మంది ప్రెస్ వాళ్ళు ఉంటారు, ఎంత ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూస్తూ ఉంటారు. అసలు ఎందుకు నవ్వినారనేది బయటకి అయితే రాలేదు. ఏ మాటలు వచ్చినాయి, ఎందుకు నవ్వు వచ్చింది వాళ్ళకి? అంతలా నవ్వు వచ్చేటట్టు ఏం మాట్లాడుకున్నారు వాళ్ళు అక్కడ? ఆ నవ్వు వచ్చేటట్టు మాట్లాడే సన్నివేశమా అక్కడ? ఆ పరిస్థితి అది నవ్వే వచ్చే పరిస్థితి. ఎంత సీరియస్గా ఇప్పుడు మనం విన్న వాళ్ళమే. ఇప్పుడు ఏదైనా ఒక దుఃఖంగా పరిస్థితి బాగాలేనటువంటి సన్నివేశం మనం చూస్తున్నప్పుడు మనం కూడా ఆ ఫీల్ అయిపోతాం, దానిలోకి వెళ్ళిపోతాం. ఆ దుఃఖంలో కూడా సాడ్గా వెళ్ళిపోతాం. మనం సంతోషం ఉంటే సంతోషంగా వెళ్ళిపోతాం. అంటే అక్కడ సంతోషించి వాళ్ళు నవ్వుకుంటూ ఒక విధమైన బిహేవియర్ అక్కడ కనపడింది. అంటే సాడిజమా? అది సాడిజం అని అనుకోవాలి. సాడిస్టా? అంత సాడిస్ట్ ఐపీఎస్ ఎట్లా అయ్యారు నాకు అర్థం కాలేదు. అవును, అంటే వాళ్ళకి సైకియాట్రిస్ట్ దగ్గర కౌన్సిలింగ్ ఇప్పించాలి. అంత పెద్ద పోస్ట్ లో అంత బాధ్యతారహితంగా అందులో జనాలంతా వినట్టు, అందులో మైకులు ముందర అసలు జర్నలిస్టులు వాళ్ళు ఎట్లుంటారు? ఎంత నువ్వు జాగ్రత్తగా ఉంటేనే కష్టం. అందులో నువ్వు ఆపోజిషన్ లో ఉండి అందులో ఒక దరిద్రమైనటువంటి భరించరానటువంటి సన్నివేశం గురించి మాట్లాడుతూ నువ్వు అంతలా నవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? అక్కడ ఆ స్థానంలో నీ బిడ్డను ఊహించుకో, అప్పుడు నీకు నవ్వు వస్తుందా? నీకు ఆ బిడ్డ ఎంత యాతన పడి ఉంటది, ఎంత నరకం అనుభవించుంటది, ఒక్కసారి ఊహించు. నీకు నవ్వు వస్తుందా అక్కడ? అట్లా అది తప్పు కదా. కానీ వాళ్ళకి సరైన శిక్ష వేశాడు ఆయన విజయ్. చాలా కొత్తగా సీఎం అయిన వాడు, మంచి నిర్ణయం. కొత్తగా ఒక సినిమాలో కూడా సేమ్ సన్నివేశం చేశాడు అతను. ఒక అమ్మాయి, చిన్న అమ్మాయి కాదు, పెద్ద ఆవిడనికి ఇట్లా 5-6 మంది రేప్ చేసి దారుణంగా, అతి దారుణంగా చేసి ఎక్కడో పడేసి తీసుకొస్తే అది ఏది వాళ్ళ మిగతా వాళ్ళు ఏదో రాజకీయ నాయకు, ఒక మినిస్టర్ కొడుకు అనమాట, దాన్ని మాఫీ చేయాలని చూస్తాడనమాట. ఆ అమ్మాయి ఆ బాధ పడుతూ చెప్తూ ఉంటే అసలు కన్నీళ్ళు ఆగవు. సినిమానే అయినా మనకే చూసినప్పుడు ఆగలేదు. అతను కూడా చాలా ఫీల్ అవుతాడు అనమాట. అతను సీఎం అవుతున్న సేమ్ సిచ్యువేషన్ అతను రావడం, కానీ న్యాయం చేశాడు, కరెక్ట్గా చేశాడు అతను. ఇంకా నన్ను అడిగితే అక్కడికక్కడే వాళ్ళని సస్పెండ్ చేశారు, కానీ వాళ్ళకి ఇంకా పనిష్మెంట్ ఇవ్వాలి. ఎందుకంటే ఆ హోదాలో ఉండే ఆఫీసర్లు, అందులో పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఇప్పుడు పోలీసు ఉన్నాడు పక్కన అంటేనే ఒక ధైర్యం మనకి. వాళ్ళు ఎట్లాటోల్లో ఏం జరుగుతుంది తర్వాత పర్వాలేదు, కానీ ఒక ధైర్యం ఏది? మన అమ్మ నాన్న పక్కన ఉన్నా కూడా పోలీసు వచ్చాడే అని అంటే అబ్బో ఒక ధైర్యంతో నిలబడతాం. అమ్మ పోలీసు వచ్చాడానికి మనకేం భయం లేదు అని ఒక ధైర్యంగా ఉంటాం మనం. అంటే వాళ్ళ గురించి అటువంటి నమ్మకం మనకు జనాలలో ఉంటుంది. ఎవరికైనా, ఏ స్టేట్ అయినా, ఎక్కడైనా కదా. తల్లి తండ్రి కాపాడుతారు కదా, ఆ విధమైనటువంటి ఫీలింగ్ పోలీసుల మీద ఉంటుంది మనకి. అబ్బా వీళ్ళు ఉన్నారు, ఇంక మనకేం పర్వాలేదు అని నమ్మకంతో. అట్లాంటిది అక్కడ జరిగిన సిచ్యువేషన్ చూసి నువ్వు హేళనగా నవ్వినట్లు అనిపిస్తుంది. అది మామూలుగా నవ్వు కాదు, ఏదో చిన్న విషయం మీద అనుకొని నవ్వినట్లు కాదు, అవి పగలబడి నవ్వుతోంది అక్కడ. అవును, అంతలా నవ్వు వచ్చే సిచ్యువేషన్ అది. ఒక ఆడదానిగా ఒక బిడ్డకు జరిగిన అన్యాయాన్ని చూస్తూ కళ్ళతో
అంత ఇదిగా నువ్వు నువ్వు ఎట్లా నవ్వు వస్తుంది? నువ్వు చదివిన చదువేంటి, నువ్వు చేసే ఉద్యోగం ఏంటి, నువ్వు ఏ విధంగా నువ్వు న్యాయాన్ని చట్టాన్ని నువ్వు కాపాడడానికి నువ్వు ఆ సీట్లో వచ్చి కూర్చున్నావు? నువ్వు నవ్వడం నేరమా అంటే నేరమే, నువ్వు నవ్వడం నేరము, మిగతా వాళ్ళు బయట వాళ్ళు వేరే విషయం. సీరియస్ గా నువ్వు కూర్చున్నావు, అది ఎట్లా జరిగింది, ఏం జరిగింది, ఏం చేయాలి, ఎలా పట్టుకోవాలి వాళ్ళని అనేది అది చెప్పడానికే కదా నువ్వు వచ్చావు అక్కడికి. అట్లాంటిది నువ్వు హేళనగా నవ్వుతూ ఉంటే 100 మంది కళ్ళు నిన్ను చూసినప్పుడు మరి ఏ రకంగా తీసుకుంటారు ఎవరైనా కూడా? అంటే పోలీసులకి సీరియస్నెస్ లేదు, ఇలా ప్రెస్ మీట్ లో నవ్వుతున్నారంటే దీన్ని అలసిగా తీసుకుని అవతల వాడికి కూడా ఛాన్స్ ఇచ్చినట్టే. నేరం చేసేవాడికి ఇంకా బలం, ఏం లే వాళ్ళే నవ్వుతున్నారు, మనం చేసిన తప్పేం కాదు అనేది వాడు వచ్చేస్తారు. ఎవరైనా నేరస్తులు ఎవరైనా కూడా అదొకటేనే కాదు, ఏ సిచ్యువేషన్ చేసినా కూడా అక్కడ వాళ్ళకి అభయమిచ్చినట్లు అయిపోతుంది. పోలీసులే నవ్వుకుండా వదిలేస్తున్నారు, ఏం పట్టించుకోరా, 10 నిమిషాలు యాక్షన్ తీసుకుంటారు అని. అంటే ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు పోలీసులు అసలు దానికి ఎలా పనిష్మెంట్ ఇవ్వాలి? అసలు కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్స్ ఎన్కౌంటర్లు చేసిన రోజులు కూడా ఉన్నాయి. అంటే ఆ భయం అనేది కల్పించే విధంగా లేకుండా అలా నవ్వుకుంటూ ఉండడం చూస్తుంటే నిజంగా మనకు చాలా చూసాము నందు. నిర్భయ కేసులు చూసాం, తర్వాత ఇంకా మన ఈ మధ్య కూడా ఇంకోటి నిర్భయ కేసు ఎట్లయిందో సేమ్ సేమ్ అదే జరిగింది. ఆ నిర్భయ కేసు కాక మన దగ్గర కూడా ఒక 3 అమ్మాయిలు, ఇక్కడ అమ్మాయిలు హైదరాబాద్లో చదువుకుంటే అమ్మాయిల్ని యాసిడ్ పోసి పెళ్లి చేసుకుంటామని సెక్స్ కోసం కూడా హరాస్ చేస్తే వాళ్ళు తిరగబడ్డారని యాసిడ్ పోసారు ముఖం మీద. అమ్మాయిలు చచ్చిపోయారు 2, ఒక అమ్మాయి ముఖం అంతా కాలిపోయింది. అట్లాంటప్పుడు వాళ్ళని ఎవరైతే చేశారో వాళ్ళని ఎన్కౌంటర్ చేశారు ఇక్కడ. అది న్యాయం. ఎందుకంటే వాళ్ళని తీసుకెళ్లి చట్టానికి పోలీసులకు అప్పగించి, అంటే పోలీసులు చట్టం అనేది ఒకటి ఉంది కదా గవర్నమెంట్, అది మనం అమలు జరపాలా అంటారు. చట్టం అనేది నిజంగా కరెక్ట్ గా ఉంటే, కరెక్ట్ గా చట్టం తన పని కరెక్ట్ గా చేసుకొని పోతే ఎవ్వరు కూడా భయపడరు, బాధపడరు, ఖచ్చితంగా తీసుకెళ్లి వాళ్ళకి అప్పగిస్తారు. అక్కడ సరిగ్గా లేదు కాబట్టి ఇక్కడ వదిలేస్తారో ఇట్లా దుర్మార్గుల్ని మళ్ళీ తిరిగి ఇట్లా నేరాలు జరగడానికి అవకాశం ఉంది ఒక భయంతోనే కదా చంపాలనేది మనము. ఇప్పుడు అదేది మన దుబాయ్ ఎక్కడో అనుకుంటా నేను, నడి రోడ్డు మీద ఇట్లా రేప్ చేస్తే కన్నా అక్కడికక్కడే నడి రోడ్డు మీద అందరు జనాల ముందర కాల్చి చంపేస్తున్నారంట. అది మరి ఇక్కడ ఎందుకు చేయరు మరి? ఇప్పుడు ఎన్ని రేపులు జరిగినాయి, బిడ్డల్ని 4 సంవత్సరాల బిడ్డల్ని 5 సంవత్సరాల బిడ్డల్ని రేపు చేస్తున్నారు, 80 ఏళ్ళ ముసలిని రేపు చేస్తున్నారు. ఇన్ని జరుగుతూ ఉంటే ఏం చేస్తున్నది గవర్నమెంట్, ఏం చేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్, మన సీఎంలు ఏం చేస్తున్నారు? ఎవరు స్పందించడం కూడా ఉండదు, మామూలు అయిపోయింది. ఇప్పుడు మొన్న జరిగిన అమ్మాయి అసలు ఆ అమ్మాయిది ఆ నిర్భయ కేసు అదంతా చదివినాను మొన్న నేను కథ. ఎంత ఘోరంగా 17 సంవత్సరాల పిల్లోడు వాడికి 18 సంవత్సరాలు రాలేదని వాడిని వదిలేస్తున్నారు. అవును, అంటే వయసు ఇప్పుడు వీడు తల్లిని, ఇప్పుడు ఇంతకుముందు ఒక ఎపిసోడ్ మనం మాట్లాడుకున్నాము, తల్లిని వాడు పడుకోవడానికి రమ్మని పిలిచినాడని చెప్పేసి. మరి ఇట్లా ఇయ్యే కదా ఇవన్నీ దారుణాలు, మరి ఇట్లా వదిలేసేబట్టే కదా. ఎంత ఘోరమైన చావంటే అమ్మాయిది, ఏం పాపం చేసుకుందా కానీ ఆ తల్లి ఎట్ట తట్టుకునిందో అవన్నీ చూసి నిజంగా భలే బాధ అనిపించేసింది అవన్నీ చదువుతా అంటే. ఎవరు 2 నమ్మకం చంపినారు అనుకుంటా, అందరినీ చంపలేదు అక్కడ వాళ్ళలో కూడా, నిర్భయ కేసులో కూడా చాలా సంవత్సరాల తర్వాత. అది కూడా అంటే అన్నాళ్ళు వాడికి బిర్యానీ పెట్టి అన్నం పెట్టి బాగా సాకి అంత పెట్టి లాస్ట్ లో వాడు చేస్తున్నారు. మరి ఏదైనా అంతే. ఇప్పుడు ఇందిరాగాంధీ రేపనే కాదు, ఇందిరాగాంధీని కాల్చి చంపేసి ఎన్నాళ్ళు వాళ్ళని అరెస్ట్ చేసి ఎన్నాళ్ళు పెట్టుకున్నారు లోపల. ఎందుకు వెంటనే మరి చట్టాన్ని అమలు చేయడం లేదు? ఎందుకు అన్ని రోజులు పడుతోంది? ఒక కేసును మనం ఇది చేయాలంటే, డీల్ చేయాలంటే అందులో ఇట్లాంటి కేసులని ఎందుకు సంవత్సరాలు ఏమైనా అంటే అంటారు మన ఇండియాలో కేసులు ఎక్కువైపోయినాయి, ఒక కేసు తర్వాత ఒకటిని తీసుకురావడానికి చాలా టైం పట్టేస్తుంది అంటారు. ఇన్ని పోలీస్ స్టేషన్లు, ఇంతమంది పోలీసు వాళ్ళు, ఇన్ని కోర్టులు, ఇంతమంది న్యాయవాదులు, ఇంతమంది జడ్జిలు ఉండి ఇంత టైం పడుతుంది? ఎగ్జామ్ పేపర్ లో ఏదో 3 రోజులు వాడు చదువుబడేసేలా చేసిన వాడిని, లేదా ఏదో ఒక పనిష్మెంట్ ఇచ్చేయాలి వాడిని, మళ్ళీ జీవితంలో పనికి రాకుండా చేయాలి వాడిని. అట్లా చేసినప్పుడే కేసులు కూడా తగ్గుతాయి, ఒక భయం అనేది ఉంటుంది. ఇక్కడ ఎంత మంది అమాయకులైనా బలైపోవచ్చు, కానీ తప్పు చేసిన వాడికి మాత్రం వాడు ఇమీడియట్ గా వాడు శిక్ష అనుభవించడానికి లేదు. వీళ్ళు ఏం చేయని వాళ్ళు శిక్ష అనుభవించాల, ఘోరాతి ఘోరమైన శిక్ష. అందులో పసిబిడ్డలు కావచ్చు, చిన్న వయసులో అమ్మాయిలు కావచ్చు, 15 ఏళ్ళ వాళ్ళు కావచ్చు, 80 ఏళ్ళ ముసలోళ్ళు కావచ్చు, ఆ విధంగానే ఉంది చూస్తా ఉంటే. ఎంతమందిని 80 ఏళ్ళ ముసలోళ్ళు కూడా రేపు చేసి చంపినారు. 80 ఏళ్ళు ఏముంది వాళ్ళ దగ్గర?
అట్లాంటి చట్టాలు అట్లాంటివి మన దగ్గర ఉంటున్నాయి. ఇప్పుడు దొరికితే వాళ్ళు పోలీస్ ఆఫీసర్లను ఆయన సస్పెండ్ చేసినాడు, బాగానే ఉంది. ఆ పాపని ఎవరు ఇట్లా చేశారో వాళ్ళని అక్కడికక్కడే అందరు నలుగురు చూసినట్టు పెట్రోల్ పోసి కాల్చి చంపాల. నేను చెప్పినది చాలా మీకు వినే వాళ్ళకి ఇదిగా అనిపిస్తుంది, కానీ జనాలు చూసేటట్టు ఆ శిక్షలు ఎప్పటికైనా కఠినంగా ఉంటాయో భయంకరంగా ఉంటాయో నేరేం చేసేవాడు కొంచెం భయపడతాడు. అప్పుడు అబ్బో చంపేస్తారా మనం కాల్ చేస్తారా అని చెప్పి. అది లేదు కాబట్టి వారంలో కనీసం ఒక 50 కేసెస్ బయటకు వస్తున్నాయి. మరి ఇదే పని అయిపోయింది. ఎందుకంత అసలు చిన్ని కంటే కూడా వీడు అమ్మాయిల మీద చేసే రేపులు ఎక్కువైపోయింది. ఎక్కడ చూసినా పాడు చేయటం తప్ప రెండోది లేదు. అంటే దాన్ని ఎందుకు అంత దారుణంగా తయారవుతుంది సమాజం అర్థం కావడం, ఎటుపోతుంది కూడా అర్థం కావడం. ఒక ఆడది బయట కాళ్ళు పెట్టాలంటే భయపడుతుంది. గాంధీ గారు చెప్పారు, అర్ధరాత్రి ఒంటరిగా ఆడపిల్ల తిరిగి ఇంటికి సేఫ్ గా వస్తుందో ఆ రోజు మన స్వతంత్రం వచ్చినట్లు అని చెప్పి. ఇప్పుడు మన స్వతంత్రం వచ్చింది మనం చేసుకుంటాం, జనవరి 26, ఆగస్టు 15 ఇవన్నీ చేసుకుంటున్నాం. మరి మనం వచ్చిందా నిజంగా? సో ఏదేమైనా కూడా శిక్షలు మారితే తప్ప ఇటువంటి కొంచెం అయినా తగ్గే ఇది ఉండదని మనం అనుకోవాలి. కానీ ఏదో వినటం కాదు, నిజంగానే ఇప్పటికన్నా అమలు చేస్తే బాగుంటుంది. కొంతమందికి న్యాయం జరుగుతుందని నా ఉద్దేశం. కొంతమంది రక్షింపబడతారు. అవును.